నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించింది ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. ఈడీ సిబిఐ కేసుల్లో ఆమెకు కోర్టు గతంలో విధించిన జ్యుడిషియల్ కస్టడీ మే 20తో ముగియనుంది. దీంతో ఇవాళ కవితను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు తీహార్ జైలు అధికారులు. దీంతో సిబిఐ కేసులో మరో 14 రోజుల కస్టడీని పొడిగిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. 2024 మార్చి 15న హైదరాబాద్లోని కవిత నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. సాయంత్రం ఆమెను అరెస్టు చేసి అదే రోజు రాత్రి ఢిల్లీకి తరలించారు. మార్చి 16న కవితను ట్రయల్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితను కింగ్ పిన్గా ఈడీ వాదనలు వినిపించింది. కవిత నేతృత్వంలోనే సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు ఆప్ కీలక నేతలకు చేరాయని ఆరోపించింది. ఈ సమాచారం రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. దీంతో 2 దఫాలుగా మొత్తం 10 రోజులకు కవితను ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. అనంతరం మార్చి 26న కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కవిత తీహార్ జైలులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే ఏప్రిల్ 11న కవితను సిబిఐ అరెస్టు చేసింది. 3 రోజుల సిబిఐ కస్టడీ అనంతరం ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు సిబిఐ కేసులోనూ జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం 2 కేసుల్లో కవిత జ్యుడిషియల్ కస్టడీ నేటితో ముగిసింది. ఇతర దేశాల నుంచి ఇండియాకు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న వారిపై కస్టమ్స్ అధికారులు నిత్యం నిఘా పెడుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నై ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల లగేజీలు తనిఖీ చేసి సుమారు 1.8 కోట్ల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేశారు. అయితే దుబాయ్ నుంచి చెన్నైకి వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడిని సోదా చేయగా అతడి బూట్లలో దాచి ఉంచిన 85 లక్షల విలువైన బంగారాన్ని గుర్తించారు. బ్యాంకాక్ నుంచి చెన్నైకి అదే సమయంలో వచ్చిన మరో విమానంలో 40 ఏళ్ల మహిళను సోదా చేయగా ఆమె నుంచి 23 లక్షల విలువగల 350 గ్రాముల బంగారు గొలుసులు, బ్రాస్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది. ఇవి ఈ నెల 31 వరకు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేస్తున్నట్లు వెల్లడించింది. నికోబార్ దీవులు సహా మాల్దీవులు, దక్షిణ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు చేరుకున్నాయని పేర్కొంది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. వాయువ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది రుతుపవనాల కదలిక ఉందని వివరించింది. ఇప్పటి వరకు దేశంలోని చాలా ప్రాంతాలు తీవ్ర వడగాలులతో సతమతమయ్యాయి. అనేక రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 48 డిగ్రీల సెల్సియస్ను దాటింది. ఐఎండీ ప్రకారం కేరళలో రుతుపవనాలు ప్రవేశించే సమయం గత 150 సంవత్సరాలుగా మారుతూనే ఉంది. అత్యంత తొందరగా 1918లో మే 11న, అత్యంత ఆలస్యంగా 1972లో జూన్ 18న ప్రవేశించాయి. ఇక గతేడాది జూన్ 8న, 2022లో మే 29న, 2021లో జూన్ 3న, 2020లో జూన్ 1న కేరళ తీరాన్ని తాకాయి. తెలంగాణలో సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నల్లబెల్లి మండలం మేడపల్లిలో 10.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సంపేట మండలం లక్నపల్లిలో 5.2, సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలం అన్నాసాగర్లో 4.7, యాదాద్రి జిల్లా భువనగిరిలో 4.6, మూలుగు జిల్లా కాంచీదేవ్పేటలో 4.3, మెదక్ జిల్లా కౌడిపల్లిలో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఖమ్మం, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కరీంనగర్, జోగులాంబ, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లోనూ వర్షాలు నమోదయ్యాయి. తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం, పురుగులు పట్టిన కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కల్తీ మసాలాలు, మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు, అపరిశుభ్రమైన వంటశాలలు, గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయమైన రంగులు, ఆహార పదార్థాలు వేడివేడిగా ఆకట్టుకుంటున్నా తింటే మాత్రం అనారోగ్య పాలవ్వడం తథ్యం. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్ క్రీం పార్లర్లు, కాఫీ షాపులు అధ్వానంగా తయారయ్యాయి. గుమగుమలాడే వాసనలు, ఆకర్షణీయ రంగులు, వేడివేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే మాత్రం ఆసుపత్రికి పోక తప్పదు. వైద్య ఆరోగ్య శాఖ ఆధీనంలోని రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టింది.
తనిఖీలలో సగానికి పైగా నిబంధనల ఉల్లంఘనలు, ఆహార కల్తీ ఉన్నట్లు తేలింది. నివ్వెరపోయే అంశాలు వెలుగు చూశాయి. బాగా పేరొందిన, అత్యంత ప్రముఖ, రద్దీతో కలకలలాడే కొన్ని రెస్టారెంట్లు, కాఫీ షాపులు, బేకరీల్లోనూ శుచి శుభ్రత లేని వంటశాలలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెస్టారెంట్లో కుళ్ళిన ఉల్లి, బూజు పట్టిన కూరగాయలు, ఫ్రిడ్జ్లో వండి నిల్వ ఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. పలు చోట్ల నకిలీ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు, కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, చీజ్, సిరప్, శాండ్విచ్ బ్రెడ్లు, కల్తీ పదార్థాలు వెలుగు చూశాయి. ఓ ప్రముఖ సూపర్ మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో చాక్లెట్లు గడువు తీరిపోయి లీక్ అవుతున్నట్లు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది 14,889 నమూనాలు సేకరించగా వీటిలో 3,803 నమూనాల హోటళ్లకు నాణ్యత మెరుగుపరుచుకోవాలని సూచించారు. 2,534 షాంపిళ్లు నాణ్యతగా లేవని గుర్తించారు. 311 షాంపిళ్లలో భారీగా కల్తీ ఉన్నట్లు నిర్ధారించారు. తాజాగా లక్డీ కపూల్లోని ఓ రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదా, చింతపండు, ఇతర పదార్థాలను, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు. హయత్ నగర్లోని ఒక మండీలో వంటగది మురికిమయంగా ఉంది. మురుగునీరు, మూతలేని డస్ట్బిన్లు, బొద్దింకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. సింథటిక్ రంగుల్ని వాడుతున్నారు. ఓ వెజ్ రెస్టారెంట్లో ఫంగస్ సోకిన క్యారెట్లు ఉన్నాయి. వండిన వెజ్ బిర్యానీని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచారు. వంటగదిలో మురుగునీరు నిల్వ ఉంది. ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబులు లేవు. హైదరాబాద్ బార్కస్లోని ఇండో అరబిక్ రెస్టారెంట్లో కాలం చెల్లిన పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబులు లేని వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు. అలాగే బంజారా హిల్స్లోని ఓ పెద్ద మాల్లో పేరొందిన ఫుడ్ స్టాల్లో కూడా ఆహారంలో నాణ్యత లేదని తేలింది. ఓ బేకరీలో కాలం తీరిన బిస్కెట్లు, రస్కులు, క్యాండీలు, చాక్లెట్ కేకులు విక్రయిస్తున్నారు. ఒక ప్రముఖ ఐస్ క్రీమ్ అవుట్లెట్లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్, నిల్వ నిబంధనలను పాటించని పైనాపిల్ టిడ్బిట్ క్యాన్లు, తయారీ ఎక్స్పైరీ తేదీలు లేని కేకులు, పేస్ట్రీలు వాడుతున్నారు. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలా వరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయని ఫుడ్ సేఫ్టీ రైడ్ అధికారి ఒకరు తెలిపారు. గడువు తీరినవి, ఎలాంటి బ్రాండు లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని పేర్కొన్నారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి మసాలాలు కలిపి ఇస్తున్నారని వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫుడ్ సేఫ్టీ రైడ్ అధికారులు సూచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కానప్పటికీ బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతుంది. తులం గోల్డ్కు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు 500 రూపాయలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ధరలు సమానంగా ఉన్నాయి. దీంతో పసిడి ప్రియులు బంగారం కొందామంటేనే జంకుతున్నారు. సోమవారం హైదరాబాద్లో 1 గ్రాము 22 క్యారెట్ల బంగారం ధర 6,890 రూపాయలుగా ఉంది. అదే 10 గ్రాములకు 68,900 రేటు పలుకుతుంది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు నిన్నటి కంటే 500 పెరిగింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికి వస్తే గ్రాము ధర 7,516 రూపాయలుగా ఉంది. 10 గ్రాములకు 75,160 ఉంది. ఇది నిన్నటితో పోల్చుకుంటే 540 రూపాయలు పెరిగింది. వెండి ధర మాత్రం నిన్నటి కంటే 1 రూపాయి తగ్గింది. వెండి 1 గ్రాము 96 రూపాయలుగా ఉంది. 10 గ్రాముల వెండి రేటు ఈ రోజు 964 రూపాయలు ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఈ నెల 27న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు కాంగ్రెస్ తీన్మార్ మల్లన్న, బీజేపీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ ఏనుగుల రాకేష్ రెడ్డిలు గతంలో బీజేపీలో పనిచేసిన వారే. జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించిన తీన్మార్ మల్లన్న 2015లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీ బరిలో నిలిచి ఓటమి పాలయ్యారు. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు 2021 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2021లోనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తిరిగి 2023లో కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఆ పార్టీలో పలు పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి 2013లో బీజేపీలో చేరి బీజేవైఎంలో పదవులు నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా భద్రాద్రి జిల్లా ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈ సంవత్సరం బీఆర్ఎస్లో చేరారు. ట్రోలింగ్ రాబందులు మరో ప్రాణం తీశాయి. విపరీత పోస్టులతో వేధించి గృహిణిని బలి తీసుకున్నారు. గత నెలలో చెన్నైలోని అపార్ట్మెంట్ 4th ఫ్లోర్ నుంచి అనుకోకుండా అమ్మ చెంకలోని పాప జారిపోయి 1st ఫ్లోర్ బాల్కనీ మీదున్న రేకులపై పడింది. ఆ చిన్నారిని కాపాడేందుకు అపార్ట్మెంట్ వాసులు ప్రయత్నించారు.
కాగా ఆ పాప కింద పడితే ఎటువంటి గాయం కాకుండా ఉండేందుకు కొందరు కింద బెడ్షీట్లు పరిచి నిలబడ్డారు. మరికొందరు మొదటి అంతస్తు బాల్కనీలోకి వెళ్లి ఆ పిల్లాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. చివరికి ఒక వ్యక్తి ఆ పసికందుని ఒడుకుగా పట్టుకొని కిందకి దించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాప తల్లి రమ్య నిర్లక్ష్యంగా వ్యవహరించిందని సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఆమె బిడ్డను ఎంతో ప్రేమగా జాగ్రత్తగా చూసుకుంటుందని, అది అనుకోకుండా జరిగిన ప్రమాదమేనని ఇరుగు పొరుగు వారు స్పష్టంగా చెప్పారు. అయినా ట్రోలర్స్ చల్లబడలేదు. ఆమె కుంగిపోయేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టసాగారు. దీంతో తీవ్ర నైరాశ్యానికి లోనైన బాబు తల్లి రమ్య ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. తన పుట్టింట్లో అపస్మారక స్థితిలో పడి ఉన్న రమ్యను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చాక ఏం మాట్లాడినా ఏం చేసినా సోషల్ మీడియా సైన్యాలు రంగంలోకి దిగుతాయి. ట్రోలింగ్తో మనసును కుల్లబొడి చేస్తాయి, మనిషిని కుంగదీసేస్తాయి. వీళ్ళు అక్షరాల అసహ్యాన్ని, అశుద్ధాన్ని ట్రోల్స్ రూపంలో కుమ్మరిస్తున్నారు. ఈ విపరీత వికార వికృత మనస్తత్వం గాళ్ళు రోత రాతలతో విరుచుకుపడుతున్నారు. అక్షరాల బీభత్స భయానక పైశాచిక దాడులు చేస్తున్నారు. ఈ మురికిగాళ్ళు తమ మకిలి మాటలతో తమ టార్గెట్ అనుకున్న మనసులపై మురికి మాటలు టన్నులు టన్నులుగా గుమ్మరిస్తున్నారు. మనసును గాయపరుస్తున్నారు. సున్నిత మనస్కులు ఈ ట్రోలింగ్ను భరించలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. రమ్యది ఆత్మహత్య కాదని, అది ట్రోలింగ్ కిల్లింగ్ అంటోంది ఆమె కుటుంబం. ఆమె కుటుంబం మాత్రమే కాదు, మేధావులు, ప్రజా సంఘాలు కూడా అదే మాట అంటున్నాయి. ఏ తల్లి అయినా తన బిడ్డను ప్రమాదంలోకి నెడుతుందా? అనుకోకుండా జరిగిన ఘటనను ఆమె నిందించి చంపేశాయి ఈ ట్రోలింగ్ పురుగులు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన బర్త్డే కానుకగా దేవర నుంచి సాంగ్ రిలీజ్ కాగా అద్భుతంగా ఆకట్టుకుంది. ఆయన అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఇక ఇప్పటికే తారక్ తన జన్మదినాన్ని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. కాగా యంగ్ టైగర్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే విషెస్ తెలుపుతూ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. RRR నుంచి ఇద్దరు కలుసున్న ఫోటోను షేర్ చేశాడు. ఓఎంఓ 10 కాదు 20 కాదు, ఏకంగా 570 రాళ్లు. ఏండ్ల కొద్దీ కడుపు నొప్పి సమస్యతో సతమతమవుతున్న మహిళకు విముక్తి కల్పించారు అమలాపురం డాక్టర్లు. అయితే ఆమె పొట్టలో అన్ని రాళ్లు ఉండడంతో వాళ్లే ఆశ్చర్యపోయారు. ఇది చాలా అరుదైన కేసు అని చెప్పారు డాక్టర్లు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ మహిళ కడుపులో ఉన్న 570 రాళ్లను డాక్టర్లు అరుదైన చికిత్స చేసి తొలగించారు. అల్లవరం మండలం దేవగుప్తంకు చెందిన జాలెం నరసవేణి అనే 31 సంవత్సరాల మహిళ కొంతకాలంగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. పెయిన్ కిల్లర్స్ మింగుతూ నెట్టుకొచ్చేస్తుంది. తాజాగా నొప్పి తీవ్రం అవ్వడంతో అమలాపురంలోని ASA ఆసుపత్రిలో చేరింది. ఆమె గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్యతో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మహిళ తీవ్ర ఇబ్బంది పడుతుండటంతో అత్యవసరంగా సర్జరీ చేశారు. మహిళ కడుపులో ఏకంగా 570 రాళ్లు ఉండడం చూసి షాక్ అయ్యారు. వెంటనే వాటన్నింటినీ తొలగించారు. ఇన్ని వందల సంఖ్యలో కడుపులో రాళ్లు ఉండడం చాలా అరుదు అంటున్నారు వైద్యులు. సాధారణంగా రాళ్లు ఎక్కువ ఉంటే 10ల సంఖ్యలో ఉంటాయని, ఇలా ఏకంగా 100ల సంఖ్యలో రాళ్లు ఉండటంపై వైద్యులే ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే సరైన సమయంలో మహిళకు ఆపరేషన్ చేయడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం లేదంటున్నారు డాక్టర్లు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులు నత్తతో పోటీ పడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన మరమ్మత్తు పనులు ఇప్పటికీ పూర్తి కావడం లేదు. కానీ అంచనాలు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. గోదావరి నదిపై బాల్కొండ మండలం మెండోరా వద్ద 1963లో SRSPని కట్టారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరద మిగులు జలాలను విడుదల చేసేందుకు 42 గేట్లను ఏర్పాట్లు చేశారు. ప్రతి ఎండాకాలం సీజన్లో మరమ్మతులు చేయించాలి. అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 4 ఏళ్లుగా భారీగా వరద పోటెత్తుతుంది. వరద గేట్ల మరమ్మతుల కోసం సుమారు ₹17 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 27 గేట్ల మరమ్మతులు పూర్తి కావడంతో మిగిలిన 9 గేట్లకు మరమ్మతులు ఎప్పుడు పూర్తి చేస్తారని రైతులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు, 90.313 టీఎంసీలు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1056.4 అడుగులు, 10 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తక్కువ నీటి నిల్వ ఉండడంతో గేట్ల మరమ్మతులు సులువుగా చేయవచ్చు. కానీ ఇప్పటికే జిల్లాలో వర్షాలు ప్రారంభం కావడంతో గేట్ల మరమ్మతులపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చివరిసారిగా 2015 ముందు మాత్రమే మరమ్మతులు చేశారు. ఎందుకంటే అప్పుడు ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ నీటి మట్టం ఉండడంతో అది సాధ్యమైంది. 2020 జూన్లో 30 టీఎంసీలు ఉండగా 2021లో జూన్ 14 నాటికి 26.94 టీఎంసీల నీరు ఉంది. 2022 ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు ఉండగా గత సంవత్సరం
21.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 10.318 టీఎంసీల నీరు ఉంది. వరద గేట్ల మరమ్మతులు పనులు కొనసాగుతున్నా బిల్లులు మంజూరు కాకపోవడమే పనుల నత్తనడకకు కారణమంటున్నారు. గత ప్రభుత్వం నామమాత్రపు టెండర్లు, ప్రొసీడింగ్లతో పనులు ప్రారంభించడంతో పనులు ముందుకు సాగడం లేదు. మరికొన్ని రోజులలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. కావున సకాలంలో పనులు పూర్తి చేయాలని, ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. గేట్ల మరమ్మతులు పూర్తయితే ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2023లో ఎస్ఆర్ఎస్పీ గేట్ల మొరాయింపు నేపథ్యంలో ఖచ్చితంగా ఈ సీజన్లో గేట్ల మరమ్మతులు చేయాలని డ్యామ్ సేఫ్టీ టీం అధికారులు సిఫార్సు చేశారు. 2022లో హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ సంస్థకు మరమ్మతుల కాంట్రాక్టు ఇవ్వగా అవి నత్తనడకన నడుస్తున్నాయి. కనీసం ప్రాజెక్టు అధికారులు మరమ్మతులు ఏ మేరకు పూర్తి అయ్యాయి, ఎప్పటి వరకు పూర్తి అవుతుందో వెల్లడించడం లేదు. బెంగళూరు శివారులో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్ లో నిర్వహించిన రేవ్ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటునటులు, మోడళ్లు పట్టుబడ్డారు. దాదాపు 100 మందికి పైగా పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీలో తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు పట్టుబడ్డారు. టాలీవుడ్కు చెందిన ప్రముఖ నటి హేమ రేవ్ పార్టీలో ఉన్నట్లు గుర్తించారు కన్నడ పోలీసులు. అయితే హేమ రేవ్ పార్టీతో తనకెలాంటి సంబంధం లేదని ఓ వీడియో విడుదల చేశారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ, నేను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్లోనే ఉన్నానని, ఇక్కడ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నానని తెలిపింది. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను నమ్మకండని విజ్ఞప్తి చేశారు హేమ. అయితే తాజా సమాచారం ప్రకారం హేమ బెంగళూరులోని జీఆర్ ఫామ్ హౌస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. హేమ అక్కడే ఉందని కన్నడ మీడియా కోడై కూస్తోంది. కన్నడ మీడియాకు హేమ ఫోటో లభించిందని, అదే డ్రెస్లో హేమ విడుదల చేసిన వీడియో ఉందని చెబుతోంది. పార్టీలో అబ్బాయిలు 70, అమ్మాయిలు 30 మంది ఉన్నారని తెలిపారు పోలీసులు. వారి రక్త నమూనాలను, హెయిర్ శాంపిల్స్ సేకరించే పనిలో పోలీసులున్నారు. ఏమండి, నేను అన్ని ఆన్లైన్ లోనే ఉన్నాను. నేను మంచిగా ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది. ప్లీజ్ వేణు, నేను మళ్ళీ చేస్తాను. మన వాళ్ళు కంటిన్యూస్ గా కాల్ చేస్తున్నారు. ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకుతో మాట్లాడతాను. ఓకే మా, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని భరోసా కల్పించారు. తడిసిన ధాన్యం నాణ్యతా లోపం పేరుతో రైస్ మిల్లర్స్ రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైతే తడిసిన ధాన్యం మీరు ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు చేయాలి. రైతులు ఎవరు కూడా దిగులు పడవలసిన అవసరం లేదు. కళ్ళములో ఉన్న ప్రతి గింజను రైస్ మిల్లర్ కొనడం జరుగుతుంది, ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి ఆ వడ్లను వరదలు కప్పుకొని జాగ్రత్తగా ఉంచాలి. ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి వరదలు కానీ ఇవన్నీ కూడా మీరు ఇంకా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ, కలెక్టర్ కానీ వీలైతే ఆ పరదాలు కూడా సప్లై చేసి రైతాంగానికి సప్లై చేయాలి. రైస్ మిల్లర్ల దగ్గర పోయేటువంటి ధాన్యం ఏదైతే ఉందో, మరి కటింగు వర్షం పడ్డదని ఇష్టం వచ్చినట్టుగా దోసుకునే పరిస్థితి చేస్తే వాళ్ళ మీద చర్యలు కూడా తప్పవని సందర్భంగా తెలియజేస్తున్నాం. మహారాష్ట్రలోని ముంబైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రముఖ రాజకీయ వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు. కాగా బాలీవుడ్ హీరోయిన్స్ హేమా మాలిని, ఈషా డియోల్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేసిన తర్వాత నటి ఈషా డియోల్ మాట్లాడుతూ ప్రజలు బయటకొచ్చి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. कहूंगी सबसे कि जरूर हमारा हक है, बाहर आइए, वोट कीजिए, क्योंकि अगर आप वोट नहीं करते हो और बाद में कहते हो कि सही नहीं हुआ या सही हुआ, तो ये आप पर है. एक एक वोट मायने रखता है और आपका हक है, तो जरूर आज का दिन निकल के आके वोट कीजिए. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే అభ్యర్థులు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల హాల్ టికెట్లను సిబ్బంది పరిశీలించి కేంద్రం లోపలికి అనుమతించారు.
ఉదయం 9 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 30 నిమిషాల వరకు పరీక్ష కొనసాగింది. ముంబై పెద్దార్ రోడ్లోని పోలింగ్ బూత్ లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నేను నా కుటుంబంతో కలిసి మా ఓటు వేశానని, ఇది ప్రతి భారతీయుడికి చాలా గర్వకారణమని పేర్కొన్నారు. అలాగే ప్రముఖ నటుడు అనిల్ కపూర్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈ రోజు సంతోషకరమైన రోజు, నేను నా ఓటు వేశానని, భారత పౌరులందరూ ఓటు వేయాలన్నారు. My family, we cast our vote today. It's a very proud moment for every Indian. It's a moment of pride to participate in an election of 140 crore people, and if I remember correctly, about 97 crore voters. And just think about the logistics and the arrangements which go into it. The process of voting today was very smooth, and I would like to congratulate the Election Commission of India and all the officials who have been working throughout the country, and in particular in this polling booth where I had the experience, for the excellent arrangements. The logistics are humongous, and I think the arrangements are excellent, and it's a really a moment of pride for every Indian to vote in this. నేడు 5వ దశలో 8 రాష్ట్రాల్లోని 49 స్థానాలకు పోలింగ్ జరిగింది. కాగా ఒడిశా రాష్ట్రంలోని బళంగిర్ లోక్సభ నియోజకవర్గం పట్నాగ్లోని పోలింగ్ బూత్ లో 1 అడుగు 6 అంగుళాల పొడవు ఉన్న పొట్టి మహిళ 47 ఏళ్ల వినితా సేత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత ఆమె తన సిరావేలును చూపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురుకాబోతుందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రముఖ జర్నలిస్ట్ బర్ఖాద్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారన్నారు పీకే. దేశంలో బీజేపీ, మోదీలపై అసంతృప్తి ఉంది తప్పితే ఆగ్రహం లేదని వెల్లడించారు. అందువల్ల ఈసారి బీజేపీకి 2019లో ఉన్న సీట్లకు సమానంగా కానీ లేదంటే అంతకంటే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు ప్రశాంత్ కిషోర్. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో హెలికాప్టర్ ప్రమాదం చోటు చేసుకోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖమేనీ, రైసీల ఆదేశాలతో ఇజ్రాయెల్పై ఇరాన్ బలగాలు గత నెలలో డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడిన సంగతి గమనార్హం. రైసీ మరణంతో ఇరాన్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ మొగ్బర్ ఆయన స్థానంలో తాత్కాలికంగా దేశాధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. భారత మహిళా అథ్లెట్ వరల్డ్ రికార్డు సృష్టించారు. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో భారత మహిళా అథ్లెట్ దీప్తి జీవన్జీ గోల్డ్ మెడల్ సాధించారు. 20 ఏళ్ల దీప్తి మహిళల T20 400 మీటర్ల ఈవెంట్ను 55.07 సెకండ్లలో పూర్తి చేశారు. గత ఏడాది పారిస్లో జరిగిన ఛాంపియన్షిప్లో అమెరికాకు చెందిన బ్రెన్లా క్లార్క్ నెలకొల్పిన 55.12 సెకండ్ల ప్రపంచ రికార్డును దీప్తి బద్దలు కొట్టారు. దీంతో పారిస్ 2024 పారాలింపిక్స్కి దీప్తి క్వాలిఫై అయ్యారు. పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడుతుంటే ఉన్నోడు మాత్రం డబ్బును ఎక్కడ దాచాలో కూడా తెలియక సతమతమవుతున్నాడు. మామూలుగా డబ్బును ఇంట్లో మంచం మీద పరుపులా పరచడం ఎప్పుడైనా చూసారా? చూస్తే అవాక్కవుతారు. అవును, మీరు విన్నది నిజం. ఆగ్రాలోని ఓ షూ వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారులు జరిపిన సోదాల్లో ఏకంగా 60 కోట్ల డబ్బు మంచం మీద పరుపులా పరిచి ఉండడం చూసి అధికారులు సైతం అవాక్కయ్యారు. కుప్పలు తెప్పలుగా బయటపడ్డ డబ్బును అధికారులు సీజ్ చేశారు. ఈ డబ్బును కౌంట్ చేయడానికి 6 కౌంటింగ్ మిషన్లు తీసుకొచ్చి మరీ కౌంట్ చేశారు. సిద్దిపేట జిల్లా తోగుట మండలం వెంకట్రావుపేట శివారులో ఓ కారు రోడ్డు కిందకు దూసుకెళ్లింది. కారు తోగుట మండలం వెంకట్రావుపేట నుంచి కొలుగూరుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే అదుపు తప్పిన కారు పల్టీలు కొడుతూ కిందకు దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న వారికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బెలూన్లు తెరుచుకోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు చెప్పారు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.